ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ కు భారత్ షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రరిస్టు గ్రూపులు జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాల లక్ష్యంగా భారత్ దాడులు జరిపింది. క్షిపణి దాడులతో ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దాయాదిని ఏమార్చి అత్యంత పగడబందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో క్షిపణులతో పాక్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. ఈ చర్యపై యావత్ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలే అమలు చేసిన ప్రధాని మోదీ తాజా దాడులకు ముందు కూడా ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదినే మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్ షాక్ గురికాక తప్పలేదు. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ల మధ్య పలు పోలికలున్నాయి. అయితే వీటిని దాయాది పాకిస్తాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనుకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బ కొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ పీఓకేతో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న మోదీ ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా ప్రధాని మోదీ ఢిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి మాట్లాడారు. ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. అంతేకాదు, ఆయన ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి. బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో తాజా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అలాగే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇండియా ఎట్ 2047 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తున్నామని మోదీ తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. కానీ అనూహ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులను ఆ దేశం ధృవీకరించింది. భారత్ దాడులు యుద్ధ చర్యలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. మోసపూరిత శత్రువు పాక్లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసిందన్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. భారత్ చర్యలకు పాక్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని, ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం వెంట దేశమంతా ఉందన్నారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసన్న షెహబాజ్ షరీఫ్ ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం అని ఎక్స్లో పోస్టు చేశారు. భారత్ దాడులపై పాక్ డీజీ ఐసీపీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. పాకిస్తాన్లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ డీజీ ఐసీపీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ప్రగల్భాలు పలికారు. పాకిస్తాన్ ప్రధాని ప్రకటన తర్వాత ఎల్ఓసీ వెంబడి పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది.
దీంతో భారత సైన్యం కూడా ధీటుగా కాల్పులు ప్రారంభించింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్లో దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తోయిబాకు కేంద్రంగా ఉంది. ఇక పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని మెహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. భారత్ చేసిన మెరుపు దాడులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేసినట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ కూడా అలర్ట్ అయింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలర్ట్ అయ్యాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా నిలువరించేందుకు బార్డర్ వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఆర్మీ మోహరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ కు సరైన గుణపాఠం చెప్పాలని యావత్ భారత ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో అదును చూసి పాక్ ను దెబ్బకొట్టింది భారత్. పీఓకేతో పాటు పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులతో దాయాది కంగుతింది.